అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు సరస్వతి తెలుగు సాహిత్యం ఛానల్. మీరు తొలిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. తద్వారా మేము చేసే కొత్త వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. అనగనగా ఒక చిన్న గ్రామం. ఆ గ్రామంలో ఇద్దరు యువకులు ఉండేవారు. ఒకరు విజయ్, మరొకరు సంజయ్. వారు చిన్నప్పటి నుండి ఒకే పాఠశాలలో చదువుకున్నారు. ఇద్దరు కూడా మంచి చురుకైన విద్యార్థులుగా పేరు తెచ్చుకున్నారు. వారికి 20 సంవత్సరాల వయసు వచ్చినది. తల్లిదండ్రుల మీద ఏ మాత్రమూ ఆధారపడకుండా వారి కాళ్ళ మీద వారు నిలబడాలనుకొని పట్టణానికి ఉద్యోగ అవకాశాల కోసం బయలుదేరారు. వారిద్దరూ ఉద్యోగాలు సంపాదించుకొని 3 సంవత్సరాల పాటు ఉద్యోగాలు చేసి ఆ తరువాత వారిద్దరూ తాము చేస్తున్న ఉద్యోగాలకు రాజీనామాలు చేసి వారిద్దరూ కలిసి వ్యాపారం మొదలు పెట్టాలని అనుకుంటారు. కానీ సంజయ్, మనమిద్దరం మంచి స్నేహితులం, మనము కలిసి వ్యాపారం మొదలు పెడితే రేపు మనకు మనస్పర్ధలు రావచ్చు. కేవలం ఈ వ్యాపారం కారణంగా మన స్నేహం నశిస్తుంది. మనమిద్దరం వేరువేరుగా వ్యాపారాలను చేద్దాం అని చెప్పాడు. అందుకు విజయ్ కూడా అంగీకరించాడు. వారిద్దరూ వేరువేరు రంగాల్లో వ్యాపారాలు చేసుకుంటూ సుఖంగా జీవించసాగారు. అలా కొన్ని సంవత్సరాలు గడిచాయి. వారిరువురికి వివాహాలు జరిగాయి. ఇరువురికి కూడా బరువు బాధ్యతలు పెరిగాయి. వ్యాపారంలో మరింత ముందుకు సాగేందుకు కృషి చేస్తున్నారు. సంజయ్ మాత్రం రాత్రనక పగలనక శ్రమించి వ్యాపారంలో వరుస విజయాలను అందుకున్నాడు. కానీ విజయ్కి మాత్రం ఎంత కష్టపడినా ఫలితం లభించుటలేదు. అతను ఎంతగానో దిగులును చెందాడు. వ్యాపారంలో నష్టాలు వచ్చాయి. విజయ్ సంజయ్ని సహాయం అడగడానికి సంకోచించాడు. నాతో పాటి వ్యాపారంను మొదలుపెట్టి అతను ఎంతో గొప్ప స్థాయికి ఎదిగాడు. కానీ నేను మాత్రం నష్టాలలో ఉండి అతనిని సహాయం ఎలా అడగాలి అని దిగులు చెందాడు. విజయ్కి సంజయ్ మీద ఈర్ష్య, అసూయ ఏర్పడ్డాయి. సంజయ్కి విజయ్ నష్టాలలో ఉన్నాడన్న విషయం తెలిసింది. వెంటనే అతను విజయ్ని కలవాలని నిశ్చయించుకున్నాడు. అతని ఇంటికి కూడా వెళ్ళాడు. సంజయ్ రాగానే విజయ్ ఇలా ప్రశ్నించాడు. నేను నష్టాలలో ఉన్నానని నన్ను చూసి గేలి చేద్దామని వచ్చావా అని అన్నాడు. అప్పుడు సంజయ్, అవేమి మాటలు విజయ్, నువ్వు నా స్నేహితుడివి. నీవు నష్టాలలో ఉన్నావని తెలిసి నీకు డబ్బును సహాయం చేద్దామని వచ్చాను. ఇప్పుడు నీకు నష్టాలు వచ్చాయని ఇతరుల మీద ద్వేషం పెంచుకున్నావు. నీవు అదే నీ దృష్టిని ఎక్కడ లోపాలు జరుగుతున్నాయో అని ఆలోచించి ఉంటే నీకు ఈ పరిస్థితి వచ్చేది కాదు. వ్యాపారంలో నష్టాలు లాభాలు సహజం. వాటిని నీవు సమతుల్యంగా వ్యవహరించాలి. నష్టాలు సంభవించిన ధైర్యంతో ముందడుగు వేసి మరలా లాభాల్లోకి రావడమే అసలైన విజయాలు. ఇది మాత్రం గుర్తుంచుకో అని చెప్పాడు. విజయ్ సంజయ్కి క్షమాపణ చెప్పి ప్రస్తుతం డబ్బును తీసుకొని వ్యాపారంలో లోటుపాట్లన్నింటినీ సవరించుకొని తిరిగి లాభాలను పొందాడు. సంజయ్కి తిరిగి అతని డబ్బును ఇచ్చాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోపై మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో చూసిన సాహితీ ప్రియులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు.